రేవంత్ పాలన యమపాశం 9 నెలల్లో 470 మంది రైతుల ఆత్మహత్య. మాఫీ చేయనప్పుడు పదవులెందుకు? చేతి గుర్తుకు ఓటేసినందుకు కోతలే మిగిలినాయి. వ్యవసాయ రంగంలో కొత్త పదవులు ఏర్పాటు చేస్తున్నారు. రైతు కమిషన్ పెట్టిండ్రు. రుణమాఫీ చేయనప్పుడు పదవులెందుకు? రైతుల ఆత్మహత్యలు పెంచడానికా ఈ పదవులు? రేవంత్ రెడ్డి పాలనలో వ్యవసాయ రంగం సంక్షోభంలోకి వెళ్ళింది. రైతులు ఆత్మహత్య చేసుకోవద్దు, వారి కోసం బీఆర్ఎస్ ప్రాణాలకు తెగించి పోరాడుతుంది హరీష్ రావు. రైట్. 9 నెలల్లో 470 మంది రైతుల ఆత్మహత్య. రైతు రుణమాఫీ ఎగవేసేందుకు 31 సాకులు. రేషన్ కార్డు లింకు లేదని అసెంబ్లీలో చెప్పారు. సురేందర్ రెడ్డి ఆత్మహత్యతో లింకు నిరూపితం. ఆంక్షలతో కుటుంబ బంధాల్లో చిచ్చుపెట్టిండ్రు. అవివాహితులకు రుణమాఫీ చేయడం లేదు. పెన్లే గాని వారు భార్య ఆధార్ కార్డు ఇవ్వాలనట. రుణమాఫీ కాకపాయే, రైతు బంధు రాకపాయే. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. హరీష్ రావు ఇట్లా మాటలు మాట్లాడితే వాళ్ళకేమో బాధ అయిందట. ఇక్కడ ఉన్న మాటలే కదా ఇవన్నీ. రేషన్ కార్డుతో లింకు కాలేదు, అందుకే రుణమాఫీ కాలేదని చెప్పేసి వాళ్ళే అసెంబ్లీ వేదికగా చెప్పిండ్రు. ఇక్కడ రేషన్ కార్డుతో లింక్ అయినా కూడా కుటుంబానికి ఒక్కరికే రుణమాఫీ అనే వారికల్లా రైతు సురేందర్ రెడ్డి జీవి తీసుకున్నారు. పెన్లే గానులు ఆధార్ కార్డులు ఇవన్నట. పెళ్లి గానులు ఆధార్ కార్డులు ఎట్లు ఇస్తారు? భార్య ఆధార్ కార్డులు ఎట్లు ఇస్తారు అంటే ఎవరిది పట్టుకొచ్చి ఇవ్వమంటారు? గిటువంటి ఆంక్షలా మీరు పెట్టేది? గిటువంటి కొర్రీలా? పెళ్లి కాకపోతే రైతు కాదా ఆయన? యువ రైతులు ఎంతోమంది ఉన్నారు. యువ రైతులను ప్రోత్సహించే దిశగా మీరు ముంగడికి పోవాలి. కానీ ఇవాళ యువ రైతులు కూడా ఆత్మహత్య చేసుకునేటట్టు మీ విధానాలు ఉన్నాయి. ఎంతమంది యువ రైతులు ఉన్నారో ఈ 470 మందిలా ఎంతమంది యువ రైతులు ఉన్నారు? ఇలా పరిస్థితి దారుణమైన పరిస్థితి. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. మొత్తం మీద పెళ్లి కానోళ్ళకు రుణమాఫీ చేయలేదట. పెళ్లి కానోళ్ళు భార్యల రేషన్ కార్డులు అన్నట. యాడికేలిస్తారు? దాదాపు 31 సాకులు బయట పెట్టిండ్రు. రుణమాఫీ కాకపోవడానికి గల కారణాలు 31 సాకులు బయట పెట్టిండ్రు. అన్ని బ్యాంకులకు వివరాలు వచ్చినాయి. ఆ 31 సాకులు వచ్చినాయి. అయినప్పటికీ కూడా ఆ 31 సాకులు చెప్తే ఎట్లా గాయగత్తరైతుంది, గందరగోళం అవుతుంది అని చెప్పేసి వివరాలు బ్యాంక్ ఆఫీసర్ల దగ్గర ఉన్నా కూడా కనీసం రైతులకు ఎక్స్ప్లెనేషన్ చేసే పని ముంగటేసుకోలేదు అధికారులు కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ. ఇలా ఘోరమైన పరిస్థితి. రైతు రుణమాఫీ అయినోళ్ళు గింత ముళ్ళుంటే రైతు రుణమాఫీ కానోళ్ళు ఇంత ముళ్ళే మంది. ఇలా వాళ్ళకు ధైర్యం చెప్పుండ్రి, మీకు కూడా రుణమాఫీ అవుతుంది, మీకు అండగా నిలబడతామని చెప్పుండ్రి. ఇలా ప్రతిపక్షాలు మాట్లాడితే, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే వాటి మీద ఏడవడం కాదు, వాళ్ళ మీద నోరు వారేసుకోవడం కాదు, వాళ్ళ మీద కేసులు పెట్టాలి అట్లా ఇట్లా అని చెప్పేసి లేఖలు ఇచ్చుడు కాదు సార్లు. ఏం చేస్తారు మీరు ఈ ప్రజాపాలన అని చెప్పేసి ఇప్పుడే బాకాలు కొట్టుకున్నారు కదా? ఏం చేస్తారు ఈ ప్రజాపాలనలా? ఎవరికి న్యాయం చేస్తారు? ఎవరికి మంచి చేస్తా ఉన్నారు? మీరు ఇచ్చిన హామీలు ఎవరికి